హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. డల్గా మారిన గోల్డ్ జ్యువెలరీని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో నేను వివరంగా చూపిస్తాను. మనము సాధారణంగా గోల్డ్ని నల్లగా అవుతే మెరుగు పెట్టడానికి ఇస్తూ ఉంటామండి, కానీ అవసరం లేదు. ఇంట్లోనే చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే రెగ్యులర్గా వాడే ఒక వస్తువుతో దీన్ని శుభ్రం చేసుకోవచ్చు. నేను ఈరోజు బ్యాంగిల్స్, చెవిదిద్దులు, నల్లపూసల చైన్ చూపిస్తున్నాను. చూడండి, ఒకలాగా డల్గా మారింటాయి. ఆయిల్, ఆ తర్వాత మట్టి అంత పేరుకుపోయి ఉంటుంది, సబ్బు, ఇలాంటివన్నీ రోజు వాడే వాటి మీద ఈరోజు నిమ్మకాయతో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. నిమ్మకాయతో శుభ్రం చేస్తే ఉంటాయి, అప్పుడే కొన్న వాటిలాగా చాలా బాగా మెరిసిపోతాయి బంగారు వస్తువులు. నిమ్మకాయతో ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎందుకు క్లీన్ చేసుకోవాలో చెప్తాను. మొదట స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మన బంగారు వస్తువులు మునిగేంతగా నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక గ్లాసో 2 గ్లాసులు అలా పోసుకోవాలి వస్తువుని బట్టి. ఆ తర్వాత ఒక నిమ్మకాయని తరిగి పక్కన ఉంచుకోవాలి. నిమ్మకాయ ఎందుకు వాడతాము అంటే బంగారులో సొర కలిపి ఉంటుంది. అంటే బంగారు చేయటానికి, బంగారు వస్తువులు చేయటానికి రాగి మిక్స్ అయి ఉంటుంది కదా. ఈ నిమ్మకాయ వేసి క్లీన్ చేసామంటే అంత సూపర్గా క్లీన్ అయిపోతాయండి. నీళ్ళు మరీ వేడిగా ఉంటే కొంచెం నీళ్లు కలుపుకొని ఆ తర్వాత నిమ్మకాయ పిండేసేయాలి. హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. అయితే నీళ్లు బాగా సలసల కాగకూడదు, వేడవుతే చాలు. అందులోకి ప్రిల్ లిక్విడ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ ఇలాంటివి ఒక 2 డ్రాప్స్ వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బంగారు వస్తువులని మనము అందులో వేసి కొంచెం కలియబెట్టేసి 10 నిమిషాలు అలాగే ఉంచేసేయాలి. వేడి పెట్టకూడదు, వేడి నీళ్ళల్లో అలాగే నానబెట్టాలి. మట్టి అంతా అలా వచ్చేస్తుంది, ఇంకా బంగారు చాలా బాగా మెరిసిపోతుంది. చూడండి, మీరే రిజల్ట్ చూస్తారు. అప్పుడే వాటికి అతుక్కుపోయిన మట్టి, చిన్న దుమ్ము అంతా వచ్చేస్తుంది అన్నమాట. 10 నిమిషాల తర్వాత నీళ్ళు చల్లారిపోయి ఉంటాయి. ఇంకా మనము ఒక బ్రష్ తీసుకొని శుభ్రంగా రబ్ చేయాలి. బ్రష్తో రుద్దేసి పక్కన పెట్టేసుకోవాలి. గోల్డ్ జ్యువెలరీని చాలా విధాలుగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది అన్నిటికంటే సులువైనది, చాలా సేఫ్ మెథడ్ అన్నమాట. ఆ తర్వాత మనము నీళ్ళు వేడి పెట్టేటప్పుడు ఎక్కువగా కాగకుండా చూసుకోండి. ఎక్కువ కాగితే మన దుద్దులకి, మన చైన్స్కి, ఆభరణాలకి ఉండే స్టోన్స్, బీడ్స్ ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. జిగురుతో అంటించుంటారు కదా, అవి ఊడిపోతాయి. మన దగ్గర ఉన్న చెవిదిద్దులు ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ ఒకేసారి ఇలా క్లీన్ చేసుకుంటే టైం కూడా అడ్జస్ట్ అవుతుందన్నమాట. అయితే మనము వెండి వస్తువులు క్లీన్ చేసుకునేప్పుడు నిమ్మకాయ వాడుకోమండి. అయితే ఉప్పుతో సిల్వర్ని మనము క్లీన్ చేసుకోవచ్చు. నేను ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో చేశాను, ఉప్పుతో వెండిని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి. చాలా ఈజీ ప్రాసెస్. డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను, చూడండి. మనం కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు మార్చేసి చల్ల నీళ్ళల్లో ఒకసారి కడిగేసుకోవాలి. తుడిచాక ఎలా ఉన్నాయో చూడండి, చాలా బాగా మెరిసిపోతున్నాయి. నేను రెగ్యులర్గా కొన్ని పద్ధతుల ద్వారా గోల్డ్, సిల్వర్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి మరీ నల్లగా డల్గా లేవు. మీ దగ్గర డల్గా అయిపోయిన దుద్దులు కానీ, డల్గా అయిపోయిన నెక్లెస్లు కానీ, ఇలా చైన్స్ కానీ, గాజులు కానీ క్లీన్ చేసుకొని చూడండి, మీకే రిజల్ట్ అర్థమవుతుంది. ఈ నల్లపూసల చైన్ క్లీన్ చేయకముందనమాట, చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఆయిల్ అంతా పోయింది, డల్గా ఉండే పార్ట్ అంతా మొత్తము బాగా క్లీన్ అయిపోయింది, తెల్ల తెల్లగా మెరుస్తుంది. బ్యాంగిల్స్ కూడా అంతే. బ్యాంగిల్స్ అడుగు భాగం కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి,
మొదట డల్గా ఉన్నాయి, ఆ తర్వాత ఎంత బాగా మెరుస్తున్నాయో చూడండి. మనకు డీటెయిల్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఇది టెంపుల్ స్టైల్ అన్నమాట. డీటెయిల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. చాలా బాగా క్లీన్ అయిపోయాయి. చెవిదిద్దులు కూడా పైన లోపల వైపు కూడా మనం మరబెట్టుకునే వైపు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి. చాలా బాగా మెరిసిపోతున్నాయి. బంగారు ఆభరణాలని నిమ్మకాయతో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.